ధర్మపురి క్షేత్రం ఒక మహిమాన్వితమైన దివ్యక్షేత్రం. దక్షిణాభిముఖీ గంగా, దక్షిణ దిశగా ప్రవహిస్తున్న గోదావరి. స్వయం వ్యక్త అయిన లక్ష్మీ నృసింహుడు, యోగానంద నారసింహుడు, ఆత్మావతార దశకేన పరీతమూర్తే. అంటే స్వామివారు తాను ధరించిన నృసింహావతారంతో పాటు ముందు ముందు ధరించబోతున్న అవతారాలు కూడా నిండి ఉండగా, అంటే 10 అవతారాలు నిండి ఉండగా, చుట్టూ ప్రకాశిస్తుండగా మధ్యన నృసింహమూర్తిగా అవతరించారు స్వామివారి ఇక్కడ. త్రిమూర్తి క్షేత్రం. బ్రహ్మా కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం. బ్రహ్మ ఎవరైనా ఆలయంలోకి వెళ్ళగానే బ్రహ్మకు నమస్కరిస్తారు. ఏమని? చతుర్ముఖ నమస్తుభ్యం ప్రయాంతం శ్రీహరిం ప్రతి మాం దృష్ట్వా ప్రణతం భక్త్యా పునరుమానయ సంస్కృతిం. బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, అందరికీ జన్మనిచ్చేవాడు ఆయనే కదా. కనుక హే బ్రహ్మ, నీ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్తున్నామయ్యా, మళ్ళీ మాకు జన్మ ఇవ్వకుండా ఆ పరమాత్మునితో చెప్పి చివరికి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి యొక్క విధంగా అనుగ్రహించమని బ్రహ్మదేవుడికి నమస్కరించి లక్ష్మీ నృసింహస్వామిని దర్శిస్తారు.